ఎంతమంది పిల్లల్ని స్కూల్కి పంపించారండి? ఇవాళ ఫస్ట్ టైం ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళింది. తను 5th నుంచి 6th ప్రమోట్ అయిందనమాట ఈ ఇయర్. అందుకని స్కూల్ మార్చాల్సి వచ్చి ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది. అంటే స్కూల్ కోసం కూడా మేము వెతుకుతూ ఏదో దొరికిన స్కూల్లో వేసామనుకోండి, అది బాగుంది. కాకపోతే ఏ స్కూల్కి మేము అడ్మిషన్కి వెళ్ళినా, అది కూడా గవర్నమెంట్ స్కూల్కే, ఏ గవర్నమెంట్ స్కూల్కి అడ్మిషన్కి వెళ్ళినా ఏమని అడిగారు చెప్పమంటారా? మేము చదివి పిల్లల్ని తీసుకుంటామండి, చదవలేని పిల్లల్ని తీసుకోము. చదివి పిల్లల్ని తీసుకుంటే మరి చదవలేని పిల్లల్ని కన్నా వాళ్ళు ఏం చేస్తారండి? మేము ఏమన్నా రాస్తాం వాళ్ళ నుదుటి మీద, మా పిల్లలు చదువుతారు మా పిల్లలు చదవరు అని? అదైతే కరెక్ట్ కాదు కదా. ఒక గవర్నమెంట్ టీచర్ అయి ఉండి చదువుతాము ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో అడుగుతున్నారంటే కామన్, అది వాళ్ళు ర్యాంకుల కోసం అడుగుతున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్కి ఏమైంది? ఏమి రోగం మీకు? ఎందుకు తీసుకోరు చెప్పండి ఒకసారి. ఇది రాజమండ్రి సిటీలో గవర్నమెంట్ స్కూల్లోని ఎందుకు మీరు తీసుకోరు పిల్లల్ని? చదివి పిల్లల్ని తీసుకుంటామమ్మా, చదవలేని పిల్లల్ని తీసుకోము. మరి చదవలేని పిల్లల పరిస్థితి ఏంటి? మీరు ఒక టైంలో ఈ సిచ్యువేషనే కదా ఫేస్ చేసుకుంటూ వచ్చారు లేదా? ఓ ఏంటండి నీతి కబుర్లు చెప్తారు ఎంతోమంది. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఈరోజు IAS ఆఫీసర్ అవుతాడు తెలుసా మీకు? ఎంతమంది అలా అవ్వలేరు? చదివితేనే ఎన్ని స్కూళ్ళు తిరిగాను అనుకుంటున్నారంటే పిచ్చి దానిలో తిరిగాను ఇయర్. నిజంగా మా అమ్మాయి 6th క్లాస్ జాయిన్ చేయడానికి నాకు లాస్ట్ చిరాకు వచ్చి రంపచోడవరం APRలో వేకెన్సీ ఉందని కనుక్కున్నాను. అంత చిరాకు రప్పించారు తెలుసా రాజమండ్రి సిటీలోనే. మరీ ఇంత దారుణంగా ఉన్నారేంటండి? చదివి పిల్లలు అంటే ఇప్పుడు చదవలేని పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళకి కూడా మీరు దగ్గర కూర్చోబెట్టుకొని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తే కంపల్సరీ వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అవుతారు తెలుసా. ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు నేను డిస్కరేజ్ చేయట్లేదు, వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్తున్నాను. అలాగే చదువురాని పిల్లల్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా మీ పేరు చెప్పుకుంటారు. ఇవాళ మా టీచర్స్ ఎక్కడెక్కడ ఉన్నారా అని నేను వెతుకుతున్నానా అని చెప్పాను కదా. ఎందుకు వెతుకుతున్నాను? నాకేమైనా పని పాట లేక వెతుకుతున్నానా? వాళ్ళు కొట్టారు తిట్టారు భయం చెప్పారు, ఎందుకు చెప్పారు? నా భవిష్యత్తు కోసమే కదా చెప్పారు. అలాగే మీరు కూడా కూర్చోబెట్టి చెప్పండి, చెప్తే పిల్లలు చదువు వస్తుంది అంతే తప్ప. కానీ మేము చెప్పమమ్మా మీకు గవర్నమెంట్ జీతాలు ఎందుకండి? మీరు చెప్పకపోతే చదువులు చెప్పండి, మీకు గవర్నమెంట్ జీతాలు ఎందుకు? అదే ఇంట్లో కూర్చోండి, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోండి, గవర్నమెంట్ ఉద్యోగాలు మానేసుకొని. మా టీచర్స్ మమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు. ఇంకో విషయం చెప్పమంటారా? ఇదే గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ చెప్తున్నారు కదా, నేను ఏజెన్సీ అమ్మాయిని, పక్కా ఏజెన్సీ అమ్మాయి. నేను ఏజెన్సీలోని ఇప్పటికి కూడా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారంటే టీచర్స్ HMలు వచ్చి చేయి పట్టుకు తీసుకెళ్ళిపోయి స్కూల్లో వేసేసుకుంటారు. ఇది నిజం, నేను చూస్తున్నాను కాబట్టి. వేసుకొని ఎలా చెప్తారో చెప్పమంటారు? అక్కడ చదువు పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళు కూడా ఒక పిల్లల్లాగా పక్కన కూర్చొని నువ్వు ఇది చదవకని చెప్తారు. బాగా చదవలేని పిల్లలు ఉన్నారనుకో, ఆ సార్ ఒకవేళ చైర్ పక్కనే ఆ పిల్లోని కూర్చోబెట్టుకొని అంచక్క చదువు చెప్తారు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిందాన్నే, నేను పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదివేసి ఏం ఉద్ధరించేలేదు, కానీ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన అమ్మాయినే. కానీ ఇదైతే కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు. అలా అన్ని స్కూళ్ళు అలా ఉన్నాయని చెప్పను. ఒక స్కూల్కి వెళ్ళాము, ఆ స్కూల్లో చాలా రూట్గా మాట్లాడారు HM గారు, నాకు అది నచ్చలేదు, అది కరెక్ట్ కూడా కాదు. ఏమండి మా అమ్మాయి కూచిపూడి డాన్సర్ అంటే, అయితే డాన్స్ వేయించమ్మా, డాన్స్ వేస్తే మార్కులు వేస్తారు ఎగ్జామ్ పేపర్లో, డాన్స్ వేయించు అని అడిగాడు ఆయన. ఏమండి అదర్ యాక్టివిటీని కూడా ఎంకరేజ్ చేయాలండి. ఇప్పుడు చదువు ఒక్కటే ఉండాలి ఇంకోటి ఉండకూడదని లేదు, లేకపోతే ఇదే ఉండాలి చదువు ఉండకూడదని నేను చెప్పను. నేను రెండింటిని ఎంకరేజ్ చేస్తాను, ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కదా. నేను నేర్చుకోవాలనుకుంది నేను నేర్చుకోలేదు, ఎందుకంటే మా నాన్నగారి స్తోమత లేదు. ఇప్పుడు నా కూతురికి నేను నేర్పిస్తున్నాను అంటే మీరు ఎంకరేజ్ ఉంటాను కదా స్కూల్ నుంచి. నాకు మీరు ఎంకరేజ్మెంట్ ఉంటే సార్ ఎంకరేజ్ చేస్తున్నారంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చూడాలి. ఇదే టాపిక్ నేను ఎవరితోనో చెప్తుంటే ఉంటాను, ఆ స్కూల్ అంతే అండి అలాగే తీసుకుంటారు, అందుకే ఆ స్కూల్ ఆ రేంజ్లో ఉంది. ఆ రేంజ్లో ఏముందండి మీ బొంద? వెనకాల ఎంతమంది నేను తిప్పుకుంటాను మీకు ఏమైనా తెలుస్తాయా? ఏ మనుషులండి, మారండి. ముందు టీచర్స్ మీరు మారండి, పిల్లల్ని ఒబ్బడిగా కూర్చోబెట్టి చెప్పడం నేర్చుకోండి. అది గవర్నమెంట్ టీచర్స్ అయినా ప్రైవేట్ టీచర్స్ అయినా. బాయ్.